యంగ్ హీరోయిన్లు వరుస పెట్టి ఛాన్స్లతో ఇండస్ట్రీలో హంగామా చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లు సర్దేసుకోవాల్సిందే అనుకున్నారంత, కానీ సీన్ రివర్స్ అయింది. యంగ్ హీరోయిన్లు ఏదో 1-2 సినిమాలతో సరిపెట్టుకుంటుంటే త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరి తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరో, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. సీనియర్ హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక వాళ్ల పనైపోయిందనుకునే వాళ్లకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో తెగ బిజీ అయిపోతున్నారు సీనియర్ హీరోయిన్లు. వీళ్లలో త్రిష క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం త్రిష మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న త్రిష తమిళ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అజిత్ తో విడాముయర్చితో పాటు కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న థగ్ లైఫ్ లో కమల్ కి జోడీగా నటిస్తోంది త్రిష. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న నయనతార పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే జవాన్ లాంటి సినిమాల్లో కమర్షియల్ యాక్షన్ హీరోయిన్ గా కూడా కంటిన్యూ అవుతోంది. షారుఖ్ తో సినిమా చేసిన దగ్గర నుంచి మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం టెస్ట్, మన్నంగట్టి అనే సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ మొత్తం స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన తమన్నా కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇప్పటికే ఓటీటీలో క్రేజీ కంటెంట్ చేస్తున్న సంపత్ నంది డైరెక్షన్ లో వోదెలా 2 అనే మూవీ చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా అఘోరగా కనిపించబోతోంది. ఈ సినిమాతో పాటు అరణ్మణై 4 లో అదిరిపోయే రోల్ చేస్తోంది తమన్నా. సూపర్ సీనియర్ హీరోయిన్ గా ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు తీసిన అనుష్క లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. ఘాటి అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. అన్యాయానికి గురైన బాధితురాలు ఎలా పగ తీర్చుకుందనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలతో పాటు మలయాళంలో కథనార్ అనే పీరియాడిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఓ చిన్న సినిమా చేస్తోంది. బ్రేకప్ టైంలో సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ అని లేకుండా దూసుకుపోతున్న శృతి హాసన్ మొన్ని మధ్యనే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో క్రేజీ వీడియో ఆల్బమ్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ తో సలార్ 2 మూవీతో పాటు తమిళ్లో చెన్నై స్టోరీస్ మూవీ చేస్తోంది. అప్పుడెప్పుడో యమదొంగ టైం నుంచే సౌత్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ తో ఫుల్ స్పీడ్ చూపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ తో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్న ప్రియమణి ఓటీటీలతో పాటు మొన్న మధ్య రిలీజ్ అయిన మైదాన్ లాంటి సినిమాలు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 3 తో పాటు కైమారా, కొటేషన్ గ్యాంగ్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంది. వీళ్లే కాకుండా కాజల్, రకుల్ ప్రీత్ ఓటీటీ కంటెంట్ తో పాటు భారతీయుడు సీక్వెల్స్ తో మరోసారి కెరియర్ ని స్పీడప్ చేసుకుంటున్నారు.